హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. హస్బెండ్ ఆఫ్ మైథిలి ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఫోన్ని ఎవరో ఆన్ చేశారు రైట్ అన్నాడు ఖచ్చితంగా. ఇక్షు మాటకి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసింది మిలి. వెంటనే తేరుకొని, ఫోన్ రిపేర్ చేశారు కదా, సెట్ అయిందో లేదో చూద్దామని షాప్ వాడే దాన్ని ఓపెన్ చేసి ఉంటారంతే అంటూ కవర్ చేసింది. నో, ఫోన్ బయట కాదమ్మా నేను చెప్పేది, లాక్ స్క్రీన్ లోపల అన్నాడు. సీసీ కెమెరా ఏమైనా పెట్టుకున్నావా ఏంటి నీ ఫోన్కి? నువ్వే చెప్పావు కదా నీకు తప్ప అది ఇంకెవరికి ఆన్ అవ్వదని. మళ్ళీ ఎవరు ఆన్ చేస్తారు అంది తప్పించుకునే ప్రయత్నం చేస్తూ. ఈ ఫోన్ ఎక్కడిచ్చావు అని గుచ్చి గుచ్చి అడగడం మొదలుపెట్టాడు ఇక్షు. అది ఏదో చిన్న షాప్, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు అనగానే, గుర్తు లేకుండా ఫోన్ ఎలా తీసుకువచ్చావు అని అడిగాడు మళ్ళీ. వాడే వచ్చి ఇచ్చాడు అంది తడబడుతూ. వాడెలా వచ్చాడు అని మళ్ళీ అడిగాడు. ఓహ్, దారిలో వెళ్తుంటే ఏదో షాప్ కనిపిస్తే అందులోకి వెళ్ళి ఫోన్ ఇచ్చాను. సరిగ్గా 1 గంట తర్వాత నేను మెయిన్ రోడ్ మీద స్టాచ్యూ దగ్గర ఉంటాను, రిపేర్ చేసుకొని ఫోన్ అక్కడికి తీసుకురా, నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాను. వాడు సరిగ్గా నేను చెప్పిన టైంకి ఫోన్ తీసుకొని వచ్చాడు. నేను కూడా వెళ్ళాను. వాడిని చూసి గుర్తుపట్టి ఫోన్ తీసుకొని డబ్బులు ఇచ్చేశానంతే అంది నమ్మాడా లేదా అన్నట్టు ఇక్షు మొహంలోకి తొంగి చూస్తూ. అవునా అన్నాడు నమ్మలేనట్లుగా. అవును, కాకపోతే నేను పెద్ద సీక్రెట్ ఏజెంట్ని. మరి నీ ఫోన్ తీసుకువెళ్ళి నీకు తెలియకుండా నీ ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి దాన్ని ఆన్ చేసి అందులో ఉన్న డేటా అంతా తీసుకోవడానికి. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అయినా నా మీద అంత అనుమానం ఉంటే ముందే ఇవ్వకుండా ఉండాల్సింది కదా అంది దొంగ ఏడుపు మొహం పెట్టుకొని. అయినా కూడా నమ్మలేనట్టు చూస్తూ, ఇప్పుడు నువ్వెందుకమ్మా అంత ఫీల్ అయిపోతున్నావు? నీ మీద నాకు అనుమానం లేదు, ఎట్ ది సేమ్ టైం నమ్మకం కూడా లేదు. ఎటువైపు వెళ్ళావు ఫోన్ ఇవ్వడానికి? ఆ మెయిన్ రోడ్ ఎక్కడా అని అడిగాడు. వీడి శార్థం పెట్ట ఎలా పసిగట్టాడు ఈ డేగ మొహమోడు అసలు? ఈ కథ ఏదో తేడాగా ఉంది, మొదటికే మోసం రాదు కదా అని మనసులో అనుకొని, అసలు సంబంధమే లేని ఏదో నోటికొచ్చిన అడ్రస్ పేరు చెప్పింది మిలి. మిలి చెప్పింది నమ్మేసి తను నిజంగానే ఓ చేతగాని పిల్ల అనుకొని ఇక నుంచి తనకి ఏ పని అప్పగించకూడదు, అసలు తనని పట్టించుకోకూడదు అనుకున్నాడు ఇక్షు. ఇక అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మిలి ఆపి, సార్ మీరు ఎంతైనా చాలా బ్రిలియంట్, అది ఒప్పుకుంటాను. కానీ ఒకటి చెప్పండి, అసలు ఈ ఫోన్ ఆన్ చేసినట్టు తమరికి ఎలా తెలిసింది అని అడిగింది ఆరా తీస్తూ. అదంతా నీకు అవసరమా అనగానే, అవసరమే సార్, చాలా అవసరం. ఏదో చిన్న పిల్లలం, నాలెడ్జ్ లేని వాళ్ళం, మాకు కూడా చెప్తే కాస్త హెల్ప్ అవుతుంది కదా అంది మెల్లిగా విషయం రాబట్టే ప్రయత్నం చేస్తూ. నా ఫోన్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, సో దీన్ని ఎవరు ఆన్ చేసినా అందులో ఏం ఓపెన్ చేసినా నేను తెలుసుకోవచ్చు అన్నాడు ఫోన్ని అటు ఇటు తిప్పుతూ. ఇక్షు చెప్పింది విని మిలి కంగుతింది. అంటే ఏమేమి ఓపెన్ చేశారో కూడా తెలుసుకోవచ్చా అని అడిగింది కంగారు దాచేసి. ఎస్, తెలుసుకోవచ్చు అన్నాడు. ఓ షిట్ అని మనసులో అనుకొని, మరి ఈ ఫోన్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏమేమి ఓపెన్ చేశారో కూడా మీకు ఇప్పుడు తెలిసిందా అని అడిగింది ఇక్షు కనిపెట్టాడో లేదో తెలుసుకుందామని. యా, తెలిసింది అన్నాడు వెళ్ళిపోతూ. ఇక్షుకి అడ్డం వచ్చి ఏమేమి ఓపెన్ చేశారు అని అడిగింది అనుమానం రాకుండా కంగారు దాచి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారు అని చెప్పేసి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగాడు. ఆలోచనలో పడిన మిలి వంక తీక్షణంగా చూస్తూ, అవును, ఇవన్నీ నీకెందుకు, ఎందుకు అంతగా అడుగుతున్నావు అన్నాడు అనుమానంగా చూస్తూ. మిలి వెంటనే వెకిలి నవ్వుతూ, అంటే మరేమో ఇలాంటి ఫోన్ నేను కూడా ఒకటి తీసుకుంటాను. నా ఫోన్ ఎవరైనా కొట్టేస్తే వాడు ఏమేమి ఓపెన్ చేశాడో నాకు తెలిసిపోతుంది కదా అని కవర్ చేసింది చాలా తెలివిగా. తన మాటలకి ఇక్షు వంకరగా నవ్వి, నువ్వు చేసే జాబ్కి ఇలాంటి ఫోన్ ఒకటి కొనాలంటే నీ జీవితకాలం సరిపోదు. సరే పర్లేదులే, బాగా ఆశపడుతున్నావు కదా, ఈ 6 నెలల నీ పనితనం బాగుంటే వెళ్ళేటప్పుడు నీ కోసం ఒకటి కొని పంపిస్తానులే అన్నాడు తన మాటలు పూర్తిగా నమ్మేసి. మిలి కోపంగా చూస్తూ,
నీ తొక్కలో ఫీచర్ ఫోన్ నాకేం అవసరం లేదు. నా డబ్బుని నేనే సంపాదించుకొని దాని తాత లాంటి ఫోన్ని నెల రోజుల్లో కొనుక్కుంటాను, చూస్తూ ఉండు అని అనుమానం రాకుండా మేనేజ్ చేసి కోపం నటిస్తూ అక్కడి నుంచి వచ్చేసింది మిలి. పొగరికి ఏం తక్కువ లేదు దీనికి. కొనుక్కో, ఎంత పెద్ద ఫోన్ కొనుక్కుంటావో కొనుక్కో అనుకుని పట్టనట్టుగా తన పని మీద బయటికి వెళ్ళిపోయాడు. మిలి అక్కడి నుంచి సరాసరి పైకి వెళ్ళి డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, ప్రస్తుతానికి తప్పించుకున్నాను, బట్ వీడు చాలా ముదురు, ఎలాగైనా కనిపెట్టేసేలా ఉన్నాడు, ఈలోపే వీడిని ఆధారాలతో సహా పట్టుకోవాలి అని విండో దగ్గరికి వచ్చి కిందికి తొంగి చూస్తూ ఇక్షు వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తన హెయిర్ బ్యాండ్లో దాచిన ఇంకో సిమ్ బయటికి తీసి దాన్ని తన ఫోన్లో వేసి ఆఫీసర్ అరుణ్కి కాల్ కనెక్ట్ చేసింది మిలి. హలో మేడం, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు అరుణ్ లిఫ్ట్ చేయగానే. ఉఫ్ఫో అరుణ్, పెద్ద పెంట అయ్యింది. వాడి ఫోన్లో ఏదో స్పెషల్ ఫీచర్ ఉందంట. మనం ఫోన్ ఆన్ చేసిన విషయం, అందులో ఏమేమి ఆన్ చేశామో అదంతా వాడికి తెలిసిపోయింది. నువ్వు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశావని చెప్తున్నాడు వాడు, నిజమేనా అని అడిగింది కంగారు పడిపోతూ. అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవును మేడం, కానీ అదేలా అని అడిగాడు కంగారుగా. అదే చెప్తున్నాను కదా, వాడి ఫోన్లో ఏదో స్పెషల్ ఫీచర్ ఉందంట. నువ్వు ఏమేమి యాప్స్ ఓపెన్ చేసావో అవన్నీ వాడికి తెలిసింది అనగానే, ఓకే మేడం, కానీ దీని గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటిదేదో ఉంటుందని ముందుగానే జాగ్రత్త పడి నేను జస్ట్ గూగుల్ క్రోమ్ ఇంకా బ్రౌజర్ మాత్రమే ఓపెన్ చేశాను. పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఏ యాప్ని నేను డైరెక్ట్గా ఓపెన్ చేయలేదు అన్నాడు. నో అరుణ్, పర్సనల్ యాప్స్ కాకపోయినా వాని ఫోన్ ఎలా ఆన్ చేశారని వాడికి డౌట్ ఉంది. సో వాడు వదలడు, ఖచ్చితంగా ఆ షాప్ కోసం వెతుకుతాడు అనగానే, దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం అని తన ఐడియా చెప్పగానే అది చాలా నచ్చేసింది మిలీకి. ఇంప్రెసివ్ అరుణ్, గ్రేట్ జాబ్. అయినా అసలు యాప్స్ ఏవి ఓపెన్ చేయకుండా అందులో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నువ్వెలా చెక్ చేసావు అని అడిగింది ఆశ్చర్యంతో. అదే సింపుల్ మేడం, వాడి మెయిల్ ఎలాగో పబ్లిక్గానే అందరికీ తెలుసు కాబట్టి వాడి ఫోన్ గూగుల్ క్రోమ్లో సేవ్ అయిన పాస్వర్డ్స్ అన్నీ చెక్ చేసి కొన్నిటిని టైప్ చేసి దాంతో ట్రై చేశాను. లక్కీగా అందులోంచి కావేరి 143 అని ఒకటి మ్యాచ్ అయ్యింది. వాడి మెయిల్ ఓపెన్ అయ్యింది. సో అలాగా దానికి కనెక్ట్ అయి ఉన్న ఫొటోస్, వీడియోస్, కాంట్రాక్ట్స్ అన్నీ వాడి ఫోన్లో నుంచి కాకుండా మన సిస్టంలో నుంచి చెక్ చేశాను. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఏం లేకపోవడం ఏంటి అని అనుమానం వచ్చింది. ఒకసారి ఎందుకైనా మంచిదని మళ్ళీ ఫోన్ అంతా తిప్పి చూద్దామని చూస్తుంటే అదే ప్రాసెస్లో సిమ్ స్లాట్ చెక్ చేశాను. అందులో 2 సిమ్స్ ఉన్నాయి. తెలివిగా వాడు ఆ 2 సిమ్ కాంటాక్ట్స్ని మెయిల్కి కనెక్ట్ చేయలేదు. ఆ సిమ్ తీసి వేరే ఫోన్లో వేసి ఆ ఫోన్ నుంచి వెబ్కి కనెక్ట్ చేసి అప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మేడం అని చెప్పడం ముగించాడు అరుణ్. వెల్ డన్ అరుణ్. సో ఇప్పుడు ఆ నెంబర్ సంగతి ఏంటి అని అడిగింది. మేడం, ఈ నెంబర్స్ అన్నీ ఎవరివో కనుక్కోవడానికి నాకు 2 days టైం పడుతుంది. ఇందులో మొత్తం 128 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక 12 మెంబర్స్వి కనుక్కున్నాను. ఈ 12 మంది కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వారే. ట్విస్ట్ ఏంటంటే ఈ 12 మెంబర్స్లో ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు అనగానే షాక్ అయిపోయి, వాట్ అని అరిచింది మిలి. ఎస్ మేడం, నేను ప్రతి ఒక్క నెంబర్ మళ్ళీ చెక్ చేస్తున్నాను. కార్తీక్ కూడా వచ్చాక మన టీం అంతా కలిసి అన్ని నెంబర్స్వి చెక్ చేస్తాము. సో ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంతే మేడం అని చెప్పడం ముగించాడు అరుణ్. సంథింగ్ ఈజ్ ఫిషీ అరుణ్. ఓకే, నెట్ ట్రయల్స్లో నువ్వుండు, నాకెందుకు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనిపిస్తుంది. నేను వాడి మీద ఒక కన్నేసి ఉంచుతాను అంటూ కాల్ కట్ చేసింది మిలి. ఇక్ష్వాక్ గారు, మీ చేతులతో మీరే ఆధారాలన్నీ నా చేతిలో పెట్టారన్నమాట. సో సాడ్ అనుకుంటూ ఫోన్లోంచి సిమ్ తీసి దాచేసింది. 2 రోజులు గడిచాక ఇక్షు వెళ్ళిపోవడం గమనించి సిమ్ వేసుకొని మళ్ళీ కాల్ చేసింది మిలి అరుణ్కి. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా వెంటనే చూడాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. కేవలం 59 రూపీస్ మాత్రమే.
నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.